ఈ మధ్యకాలంలోనే మన భారతదేశంలో ఎక్కడ చూసినా గాని, ఈ విమాన ప్రమాదాలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. విమానం ఎక్కాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగింది. దాంట్లో చాలామంది చనిపోయారు. అసలు పూర్తి వివరాలేంటంటే జార్ఖండ్‌లోని ఘోర విమాన ప్రమాదం జరిగిందన్నమాట. ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది. సో, ఇందులో దగ్గరగా ఉన్న 7 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాద ఛాయలు అక్కడ అలుముకున్నాయి. అసలు ఏం జరిగిందంటే సోమవారం రాత్రి 7:11 రాంచీ విమానాశ్రయం నుండి ఢిల్లీకి వెళ్తున్న రెడ్ బర్డ్ ఎయిర్ బస్ ప్రైవేట్ లిమిటెడ్ విమానం టేకాఫ్ అయ్యి కొద్దిసేపటికే చిత్తూరు జిల్లాలోని సిమారియా సమీపంలో కుప్పకూలిపోయింది. అయితే ప్రమాదంలో విమానంలో ఉన్న 7 చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారి తెలిపారన్నమాట. రాత్రి 7:30 ప్రాంతంలోని విమానం అదృశ్యమైందని ఛత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిషా వెల్లడించారన్నమాట. అంతేకాకుండా సిమారియాలోని బరియాటు పంచాయతీ ప్రాంతంలో ఇది కూలిపోయిందని ఆమె తెలిపారు. విమానంలో ఉన్న 7 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లయితే ఎస్డిపిఓ శుభం ఖండ్వేల్వాల్ పేర్కొన్నారన్నమాట. అంతేకాకుండా కెప్టెన్ వికాస్ భగత్, కెప్టెన్ సామ్రాజ్ దౌ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చనా దేవి దురకుమార్‌గా ఇలా మృతులైతే గుర్తించారు. సో, డీజీసీఏ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీకి చెందిన నాన్ షెడ్యూల్డ్ ఆపరేట్ రెడ్ బర్డ్ 6 విమానాలను కలిగి ఉంది. ఇందులో క్రాష్ అయిన విమానం కూడా ఒకటే. సో, రాంచీలోని దేవ్ కమల్ హాస్పిటల్ సీఈఓ అనంత సిన్హా మాట్లాడుతూ ఎయిర్ అంబులెన్స్ రోగి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారని చెప్పారు. అంటే లతేహార్ జిల్లాలోని చాంద్వా నివాసి సంజయ్ కుమార్ రోగి ఫిబ్రవరి అంటే 16న 60% కాలిన గాయాలతో ఆసుపత్రికి వచ్చారన్నమాట. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారాయన. సో, కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. రోగి సాయంత్రం 4:30 ప్రాంతంలో ఆసుపత్రి నుంచి ఢిల్లీకి బయలుదేరాడు అని అనంత సిన్హా తెలిపారు. అంటే ఇది ఒక ఆరోగ్య సమస్య తలెత్తిన ఒక వ్యక్తి గురించి అయితే ఎయిర్ అంబులెన్స్ వెళ్ళిందన్నమాట. సో, ఆయనతో బలంగా అందరూ కూడా చనిపోయారు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.